పోలీసు వాళ్ళు ఏం సీరియస్గా తీసుకోకపోయా. వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదిరిలా అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తూ ఉండి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్య తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను? ఇంకా నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి. కువైట్ ప్రసాద్ గురించి పోలీసులు చెప్పే వర్షం ఏందిరా అంటే, ప్రసాద్ ఇదంతా ఫేమస్ అవడానికి చేశాడంట. ప్రసాద్ వాళ్ళ కూతురుని అడ్డబెట్టుకునేసి, ప్రసాద్ అతను చంపేసి ఇదంతా ఫేమస్ కోసం చేశాడంటే ఏ తండ్రి అయినా ఇలా చేస్తాడు, ఒక కూతురుని అడ్డబెట్టుకునేసి. అలాగే ప్రసాద్ భార్య చెల్లెలు ఏం చెప్తుందిరా అంటే, ఆ పాప చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది, ఎప్పుడు ఆ పాప వాళ్ళ తాత మీద పడి దొల్లు ఉంటుంది, యాబుద్దు తాకుతాడే తప్ప ఏం చేసింది లేదని చెప్తుంది. అలాగే నేను ఇన్నేళ్ళ నుంచి ఈ ఇంట్లోనే కాపురం చేస్తున్నాను నా మగంతో, ఏ బుద్ధు నన్ను తాకలేదు, నేను యాబుద్దు మా మామతో ఇట్లా తిరుగుతూ ఉంటాను, యాబుద్దు మా మామ నన్ను తాకిందే లేదు అని చెప్తుంది. నేను తాకితే నిన్ను పట్టుకుంటే నీకు నోరు ఉంది గట్టిగా అరుస్తావు, లేదంటే నీ మొగుడు చంపుతాడని చెప్పేసి భయపడతాడు. అది ఈ పాపను ఏం చేసిన, ఈ పాప నోరు లేదు, 11 ఏళ్ళ పాపకి ఏం తెలుస్తుంది, ఏం తెలియదు అని చెప్పేసి ఏమైనా చేయొచ్చు అని చెప్పి ధైర్యంతో చేసి ఉండొచ్చు. చెప్తున్నా, నువ్వు మాట్లాడే మాటలలో అయితే ఒక్క పర్సెంట్ కూడా నిజమైతే లేదమ్మా, నువ్వు మొత్తం అబద్ధం మాట్లాడినట్టు ఉంది. అలాగే పోలీసు వాళ్ళు చెప్తున్నారు, అలాగే టీవీ వాళ్ళు చెప్తున్నారు ఇదంతా ఫేమస్ అవడానికి చేస్తున్నారంట. ఏ తండ్రి అయినా ఒక కూతుర్ని అడ్డపెట్టుకునేసి ఫేమస్ కోసము చేస్తాడా? ఎలా సార్ మీరు ఎలా చెప్తున్నారు? నాకైతే చాలా అంటే చాలా, ఏ దేశంలో పుట్టినామరా మనం, ఎలా ఉన్నాం ఈ దేశంలో అని చెప్తా అనిపిస్తుంది. నరకం ఇదంతా. ఆ ప్రసాద్కి అయితే టీవీ ఛానల్ ఎవడోగిని వాడు వచ్చి ఫేమస్ అవడానికి నువ్వు చేసావు, ఈ టీవీ ఛానల్లో కూడా ఎంతవరకు కరెక్ట్ ఉందో ఎంతవరకు రాంగ్ ఉందని చెప్పేసి ఆలోచించకుండా నువ్వు ఏదంతా ఫేమస్ అవడానికి చేసావు అని చెప్పేసి ఎంత గట్టిగా అడుగుతున్నావు కదా. రేపు పొద్దున నీ కూతురు జరిగినప్పుడు నిన్ను ఇలా అడిగితే నువ్వు ఇలా తట్టుకుంటావా? ప్రసాద్కి అయితే మొత్తానికి ప్రభుత్వ హాస్పిటల్ అయితే వైద్య పరీక్షలు చేసి, అలాగే మొత్తానికైతే ప్రసాద్ని రిమాండ్కి అయితే తరలించారు. ఇంకా జడ్జి ముందర ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో తెలియదు, కానీ న్యాయాన్ని మనం న్యాయంగా ముందుకు నడిపించాలి. ఇప్పుడు ఈ కాలంలో ఈ మనుషులు ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు. ఈ పొద్దు ప్రసాద్ కూతురు జరిగింది, రేపు మన కూతురు జరుగుతుంది. అలా అందుకే చాలా అంటే చాలా కఠిన చర్యలు ఉండాలి. ప్రసాద్ చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి కామెంట్లో తెలియజేయండి. అలాగే 11 ఏళ్ళ పాపమ్మ, ఆ పాపకి ఏం తెలుసు? ఏం తెలిసి ఉండదు. ఆ పాప ఏం మాట్లాడడం తెలియదు, ఏం తెలియదు. నీకు నోరు ఉంది, అన్నీ ఉన్నాయి, నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఇంతగా వద్దమ్మా నువ్వు. ఇంత నీకు బిడ్డలు ఉండొచ్చో ఉండవద్దని తెలియదు, కానీ చాలా అయితే చాలా కఠినంగా పడినావు నువ్వైతే. ప్రసాద్ భార్య చెల్లెల మాటల్లో అయితే 1% కూడా నిజం అయితే లేదు. ఏందిరా అంటే, ఆ అమ్మాయి కాడ మాటలు చెప్పించినారు, అమ్మాయి కాడ అట్లా చెప్పించినారు అని చెప్పేసి ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఇలా చెప్పిస్తుందా? అలాగే చాలా అంటే చాలా దారుణంగా అయితే మాట్లాడింది ఏమైతే. మన ఇండియాలో మొత్తానికైతే చిన్నపిల్లని లేదు, వయసుని లేదు, ముసిల్లని చెప్పి లేదు, ప్రతి ఒక్కరికైతే అత్యాచారాలు అయితే జరుగుతున్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆడబిడ్డల్ని ఇసిపెట్టేసి గల్ఫ్ కంట్రీలకంట ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోకండి. ఇంటి దగ్గర తోడంటే ఆడపిల్లకి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా అయితే ఉండాలి, ఒకరన్నా ఉండాలి. అందుకే చెప్తున్నా, ఆడపిల్లలను వదిలేసి ఎక్కడికంటే వెళ్ళిపోకండి. డబ్బులు ఈ బుద్ధిగా కాదు రేపు సంపాదించుకోవచ్చు. ఒక ఆడపిల్ల భవిష్యత్తు, ఒక ఆడపిల్ల మానం కాపాడాలి. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో డబ్బులు యాబుద్దని సంపాదించుకోవచ్చు, కానీ ఆడపిల్ల మానము ప్రాణము 2 కాపాడలేము. అందుకే చెప్తున్నా, ఏ తండ్రి అయినా సరే ఏ తల్లి అయినా సరే ఆ ఆడబిడ్డను అయితే ఇసిపెట్టేసి వెళ్ళిపోకండి ఎక్కడికైనా సరే. గల్ఫ్ కంట్రీల కంటే డబ్బుల కోసం అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకండి వలసలు. చెప్తున్నా, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రసాద్ జరిగిన ఈ విషయం. అందుకే చెప్తున్నా, ఏ తండ్రికి ఇలాంటి నరకం అయితే రాకూడదు. ఇతను చంపిన దానికి మళ్ళీ ఇతనికి పోలీసులు పట్టుకునేసి ఇంకా దొరకని జైలు అయితే వేసారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇంకా ఆ పిల్ల భవిష్యత్తు ఏంది, ఆ పిల్ల తల్లిదండ్రులు చూసారు కదా, చాలా అంటే చాలా నరకం.